హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేనైతే ఎప్పుడూ మీ ముందుకు మాట్లాడుతూ వీడియో పోస్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం ఎందుకు పెడుతున్నానంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో లేడీస్‌కి అయితే ఇది చాలా ఉపయోగమైందని నేను పెడుతున్నాను. రీసెంట్‌గా ఏంటంటే నేను ఒక బ్యూటీ అడ్వైజర్. నేను ఒక మాల్‌లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ అక్కడికొచ్చే పోయే అమ్మాయిలే చాలా ఎక్కువ మంది ఉంటారు. బ్యూటీ అడ్వైజర్ అంటే మేకప్ సామాన్లకని సంథింగ్ దేనికైనా రావచ్చు. సో లైక్ ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని ఏమడిగాడంటే ఆమె పేరు అడిగి ఆమె ఫోన్ నెంబర్ అడిగాడు. ఫట్టుమని ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చిందని తెలీదు. బట్ ఇచ్చేసింది. కానీ అదే అబ్బాయి తర్వాత ఒక నలుగురిని ఇంకా అడిగాడు మళ్ళీ. అమ్మాయి నచ్చింది అడిగాడు ఓకే. అలాంటోళ్ళనే నమ్ముతాం ఆడోళ్ళైతే మాత్రం. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అదే అబ్బాయి మరొక నలుగురు అమ్మాయిల్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే అడిగి నెంబర్లు తీసుకోవడం జరుగుతుందనమాట. ఎందుకు అడుగుతున్నాడో తర్వాత వాడు ఏం చేస్తాడని తెలీదు. కానీ ఎవడు అడిగితే ఆడికి నెంబర్లు ఇచ్చేయడమేనా అసల? కొంచెమైనా ఆలోచించి డెసిషన్ తీసుకుందామని లేదా మీతో కలిసి వచ్చే ఫ్రెండ్స్‌కైనా చెప్పాలనే మీకు అనిపించట్లేదో ఏమో గానీ ఎవరైనా అడిగితే నెంబర్ ఇచ్చేస్తున్నారు. ఓకే. నచ్చింది. ఇది కొంతవరకు సాగుతది. అది ఓకే. అదంతా పర్లే. తర్వాత ఇంట్లో తెలిసి వాళ్ళెంత ఇబ్బంది పడతారనేది ఏదైనా దెబ్బ తగలనంత వరకే ఏదైనా మంచిగుంటది. తగిలితే అప్పుడు తెలుస్తదనమాట. సో, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అదే అబ్బాయి సాటర్‌డే రోజు ఒక అమ్మాయిని అడగడం నేను చూశాను. అదే రోజు నలుగురిని అడగడం నేను మళ్ళీ చూశాను. ద నెక్స్ట్ డే కూడా అదే అబ్బాయి మళ్ళీ కింద ఫుడ్ కోర్ట్‌లో కూడా అలాగే అమ్మాయిల నెంబర్లు అడుగుతా చూస్తున్నాడు. వాళ్ళ పర్సనాలిటీ, టెక్చర్ మొత్తం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నంబర్స్ అయితే తీసుకుంటున్నాడు. అలాగే ఎడ్డు గొర్రెల్లా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అనేది కనీసం సెన్స్ యూజ్ చేయట్లేదనమాట. కొంచెం నెంబర్లు ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది కొంచెం ఆలోచించండి గైస్. నేను చెప్పేది ఏంటంటే మీరు నెంబర్లు ఇచ్చేస్తున్నారు, మనుషులు రెచ్చగొట్టనీకి ఇస్తున్నారు, మరి దేనికి ఇస్తున్నారో నాకైతే తెలియదు కానీ మీరు చేసే తప్పుకి అమాయకులు బలైపోతున్నారు. లైక్ మీ పేరెంట్స్ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. తర్వాత ఈరోజు పొద్దు రోజుల్లోని ఆడపిల్లల్ని హింసించి ఫోటోలు బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు బ్లాక్మెయిల్ చేయడం చాలానే చూస్తున్నాం. తెల్లవారితే సోషల్ మీడియాలో ప్రతిదీ ఆడపిల్లను అఘాయిత్యానికి పాల్పడేవే వస్తున్నాయి. 1, 2, 10 సార్లు ఎన్ని చూద్దామన్నా సరే ఆడపిల్లలు చంపేసింది, ఆడపిల్లలు మగవాళ్ళు చంపేశారు, ఇవే న్యూసెస్ వస్తున్నాయి. కొంచెం ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుందని నేనైతే ఈ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఎవరు అడిగితే వాళ్ళకు ప్లీజ్ దయచేసి నెంబర్లు అయితే షేర్ చేయొద్దు. ఓకే. ఇది మీ అమూల్యమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అమాయకమైన ఫ్రెండ్స్, వాళ్ళకైతే షేర్ చేయండి. కనీసం మనం అఘాయిత్యాలు తగ్గించే వాళ్ళమైనా అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.